ओम शांति। ओम शांति। ओम शांति। ఈరోజు మురళి 23/12/2020 23/12/2020। मीठे बच्चे, ये पतित दुनिया एक पुराना गांव है। ये तुम्हारे रहने लायक नहीं। तुम्हें अब नई पावन दुनिया में चलना है। मीठे बच्चे, ये पतित दुनिया एक पुराना गांव है। ये तुम्हारे रहने लायक नहीं। तुम्हें अब नई पावन दुनिया में चलना है। మధురమైన పిల్లలారా, ఈ పతిత ప్రపంచం ఒక పాత గ్రామము అయిపోయింది, పాత పల్లెటూరు. ఇది మీరు నివసించటానికి యోగ్యంగా లేదు. మీరు ఇప్పుడు కొత్త పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ పతిత ప్రపంచం ఇప్పుడు ఒక పాత గ్రామం అయిపోయింది. ఇది మీరు నివసించటానికి యోగ్యంగా లేదు. మీరిప్పుడు కొత్త పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. प्रश्न, बाप अपने बच्चों को उन्नति की कौन सी एक युक्ति बताते हैं? బాబా తన పిల్లలకు ఉన్నతి కోసం ఎటువంటి ఒక యుక్తి చెప్తూ ఉన్నారు? बाप अपने बच्चों को उन्नति की कौन सी एक युक्ति बताते? బాబా తన పిల్లలకు ఉన్నతి కోసం ఎటువంటి ఒక యుక్తి చెప్తూ ఉన్నారు? उत्तर, बच्चे तुम आज्ञाकारी बन बाप दादा की मत पर चलते रहो. పిల్లలారా, మీరు ఆజ్ఞాకారిగా తయారై బాప్ దాదా యొక్క మతంపై నడుస్తూ ఉండండి. बाप दादा दोनों इकट्ठे, इसलिए अगर इनके कहने से कुछ नुकसान भी हुआ तो भी रिस्पांसिबल बाप है, सब ठीक कर देगा. బాప్ దాదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి కంబైన్డ్గా, ఒకవేళ మధ్యలో ఈ బ్రహ్మ బాబా ఏదైనా సలహా ఇచ్చినా దానివలన మీకు నష్టము కలిగేది ఉన్నా కూడా నష్టము కలగకుండా బాధ్యత తీసుకునేవారు శివ్ బాబా ఉన్నారు. ఆయన అన్నీ సరిచేసేస్తారు. అందుకని మీరు నడవాలా వద్దా, ఇది శివ్ బాబా ఇచ్చిన సలహా కాదేమో, ఇది ఇలా చేస్తే మనకు నష్టం వస్తుందేమో, ఇలాంటి ఆలోచనలు చెయ్యొద్దు. ये मत शिव बाबा का दिया हुआ नहीं है क्या, इस पर चलने से नुकसान होगा हमारे लिए, ये सब सोचने की जरूरत नहीं है. बाप दादा दोनों इकट्ठे हैं, इसलिए अगर इनके कहने से कुछ नुकसान भी हुआ तो भी रेस्पॉन्सिबल बाप है, शिव बाबा है, सब ठीक कर देगा. బాప్ దాదా ఇద్దరు కంబైన్డ్గా ఉంటున్నారు. అందువలన ఒకవేళ ఈ బ్రహ్మ ఏమైనా మతము ఇచ్చినా దానివలన నష్టము కలిగేది ఉన్నా కూడా నష్టము కలగకుండా చేసే బాధ్యత శివ్ బాబాది. అతడంతా సరిచేసేస్తారు. तुम अपनी मत नहीं चलाओ, शिव बाबा की मत समझकर चलते रहो तो बहुत ఉన్నతి होगी. మీరు తమ మతాన్ని నడిపించకండి, శివ్ బాబా మతము అనుకుంటూ నడుచుకున్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. तुम अपनी मत नहीं चलाओ, शिव बाबा की मत समझकर चलते रहो तो बहुत ఉన్నతి होगी. మీరు తమ సొంత మతము నడిపించకండి. ఇది ఎవరిచ్చిన సలహాయో, మనం నడవచ్చా నడవకూడదా, ఇదంతా సొంతంగా ఆలోచించే సొంత మతం. శివ్ బాబా ఇచ్చే మతమే అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది మీకు. ओम शांति। पहले पहले मुख्य बात, रूहानी बच्चों को रूहानी बाप समझाते हैं कि अपने को आत्मा निश्चय कर बैठो और बाप को याद करो
तो तुम्हारे सब दुख दूर हो जाएंगे. మొట్టమొదటి ముఖ్యమైన విషయం, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని కూర్చోండి ఇక్కడ కూర్చున్నప్పుడు. మరియు బాబా స్మృతి చేస్తూ ఉండండి, మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. वो लोग आशीर्वाद करते हैं ना, ये बाप भी कहते बच्चों तुम्हारे सब दुख दूर हो जाएंगे, सिर्फ अपने को आत्मा समझ बाप को याद करो. ये तो अति सहज है. అక్కడ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు గురువులు. ఇక్కడ బాబా కూడా చెప్తున్నారు, పిల్లలారా మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి కేవలం ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేసినట్లయితే. ఇది అతి సహజము. ఏ భారత్ కా ప్రాచీన్ సహజ రాజ్ యోగ్. దీనిని ప్రాచీన భారతదేశం యొక్క ప్రాచీన సహజ రాజయోగము అంటారు. प्राचीन का भी टाइम तो चाहिए ना, లాంగ్ లాంగ్ भी कितना. ప్రాచీనము అంటే కూడా దాని సమయము ఎన్నాళ్ళ సమయం, ప్రాచీన కాలం అంటే ఎప్పటిది అనేది కూడా చెప్పాలి కదా అసలు అంటున్నారు బాబా. बाप समझाते पूरे 5000 वर्ष पहले ये राजयोग सिखाया था. ప్రాచీనము అంటే 5000 సంవత్సరాల పూర్వం ఈ రాజయోగం నేర్పబడింది. ये बाप बिगर कोई समझा नहीं सकते और बच्चों बिगर कोई समझ न सके. ఈ రాజయోగము బాబా తప్ప ఎవరు నేర్పించలేరు, పిల్లలు తప్ప ఇంకెవరు నేర్చుకోలేరు, పిల్లలు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు. गायन भी है आत्माएं बच्चे और परमात्मा बाप अलग रहे बहुकाल. बाप ही कहते तुम सीढ़ी उतरते उतरते पतित बन पड़े हो. గాయనం కూడా చేశారు శాస్త్రాలలో. పిల్లలు అయినటువంటి ఆత్మలు మరియు తండ్రి పరమాత్మ ఇద్దరు చాలా కాలం నుండి దూరం అయిపోయారు, మళ్ళీ వాళ్ళ సుందర మిలనం జరిగింది అని చెప్పారు శాస్త్రాల్లో. కాబట్టి ఇది బాబాయే చెప్తున్నారు, మీరు మెట్లు దిగుతూ దిగుతూ పతితులైపోయారు. ఇప్పుడు బాబాతో కలయిక మనకి సంగమ యుగంలో జరిగింది కదా, సుందర మిలనం. 5000 సంవత్సరాల నుండి దూరం అయిపోయాం. ప్రాచీన కాలం అంటే 5000 సంవత్సరాలు. అప్పటి నుండి ఆత్మ పిల్లలు మనం పరమాత్మ తండ్రి నుండి దూరం అయ్యాం, మరలా ఇప్పుడు సుందర మిలనం జరుగుతుంది. अब स्मृति आई, सब चिल्लाते हैं हे पतित पावन आवो. कलयुग में पतित ही होते हैं, सतयुग में होते हैं पावन. वो है ही पावन दुनिया. ये पुरानी पतित दुनिया रहने लायक नहीं है. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది కదా, మెట్లు దిగిపోయాము, అందరూ పిలుస్తూ వస్తున్నారు పతిత పావనారణ్య అని. కలియుగంలో పతితులై ఉంటాం, సతయుగంలో పావనులై ఉంటాము. అక్కడ ఉండేదే పావన ప్రపంచము. ఈ పతిత పాత ప్రపంచం నివసించటానికి యోగ్యంగా లేదు అని చెప్తున్నారు బాబా. परंतु माया का भी प्रभाव कोई कम नहीं. यहाँ देखो तो 100-125 मंजिल के बड़े बड़े मकान बनाते रहते, इनको माया का पाप कहा जाता है. కానీ మాయా ప్రభావం కూడా ప్రపంచంలో తక్కువగా ఏమీ లేదు. చూడండి, 100-125 అంతస్తులు కట్టేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ 100 వేసి 125 వేసి అంతస్తులు కడుతూ ఉన్నారు. దీన్ని మాయా ఆడంబరము అని చెప్తారు కదా అని చెప్తున్నారు బాబా. ఢిల్లీ అలాగే బొంబాయిలో ఎక్కువగా ఇలాంటి అంతస్తులు ఉంటాయి. माया का जलवा ऐसा है जो कहो स्वर्ग चलो तो कह देते हमारे लिए स्वर्ग तो यहाँ ही है. इनको माया का जलवा कहा जाता है. మాయా ఆడంబరాలు, మాయా మెరుపులు ఎంత ఉన్నాయంటే, ఎవరికైనా మనం స్వర్గానికి వెళ్దాం పదండి అంటే మాకు ఇదే స్వర్గము అనేలాగా అలాంటి మాయా మెరుపులు ఉన్నాయి. बाबा చెప్తున్నారు, परंतु तुम बच्चे जानते हो ये तो पुराना गांव है, इनको कहा जाता है नरक. पुरानी दुनिया सो भी रो नरक. सती को कहा ही जाता है स्वर्ग. ये अक्षर तो है ना. బాబా చెప్తున్నారు, ఇది పాత గ్రామం అయిపోయింది. ఎంత మాయ మెరుపులున్నా మీకైతే తెలిసింది కదా, ఇది పాత పల్లెటూరుతో సమానమే స్వర్గం ఎదురుగా చూస్తే.
దీన్ని నరకమని అంటారు. పాత ప్రపంచము అది కూడా రౌరవ నరకము ఇక్కడ ఉండేది. సతీ గారిని స్వర్గము అంటారు. ఈ పదాలైతే విని ఉన్నారు కదా భక్తిలో మీరు. इनको विशेष वर्ल्ड तो सब कहेंगे, वायसलेस वर्ल्ड तो यह स्वर्ग था, स्वर्ग को कहा ही जाता है वायसलेस वर्ल्ड, नरक को विशेष वर्ल्ड कहा जाता है. దీనిని వికారీ ప్రపంచం అని అందరూ చెప్తారు. స్వర్గం ఎప్పుడైతే ఉండేదో నిర్వికారి ప్రపంచము, వాయిస్లెస్ వరల్డ్ అంటారు దాన్ని, నిర్వికారి ప్రపంచము అని. इतनी भी सहज बातें क्यों नहीं किसकी बुद्धि में आती हैं. ఇంత సహజమైన విషయాలు కూడా ఎందుకు బుద్ధిలో రావటం లేదో మనుషుల బుద్ధిలో అర్థం కావట్లేదు. మనుష్య కితనీ దుఃఖీ హే, కితనీ లడాయి झगड़े आदि होते रहते हैं. మానవులు ఎంత దుఃఖీగా ఉన్నారు, ఎన్ని కోట్లాట్లు జగడాలు జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచంలో. दिन प्रतिदिन बाम्स आदि भी ऐसे बनाते रहते जो गिरे और मनुष्य खत्म हो जाए. परंतु तुच्छ बुद्धि मनुष्य समझते नहीं कि अभी क्या होने वाला है. ये बातें कोई समझा नहीं सकते सिवाय बाप के क्या होने वाला है. पुरानी दुनिया का विनाश होने वाला है और नई दुनिया की स्थापना भी गुप्त रूप में हो रही है. రోజు రోజుకి బాంబులు ఎలాంటివి తయారు చేసుకుంటున్నారంటే, ఒక బాంబు పడగానే ఎంతోమంది మనుషులు సమాప్తి అయిపోతారు. అయినా తుచ్చ బుద్ధి మనుషులకు ఏం జరగబోతుంది అనేది అర్థం కావటం లేదు. బాబా తప్ప ఎవరు చెప్పలేరు కూడా ఏం జరగబోతుంది అంటే. పాత ప్రపంచ వినాశనమే జరగబోతుంది, కొత్త ప్రపంచం యొక్క స్థాపన కూడా గుప్తంగా జరుగుతూ ఉంది. तुम बच्चों को कहा ही जाता है गुप्त वॉरियर्स. कोई समझते क्या कि तुम लड़ाई कर रहे हो. तुम्हारी लड़ाई है ही 5 विकारों से. పిల్లలు మిమ్మల్ని గుప్తమైనటువంటి వారియర్స్, గుప్తమైన యుద్ధ వీరులని చెప్పటం జరుగుతుంది, యుద్ధ సైనికులు మనము. కానీ ఎవరికి ఏం తెలుసు మీరు ఇక్కడ యుద్ధం చేస్తున్నారని. అందుకే గుప్తమైన యుద్ధ వీరులు. మీ యుద్ధం జరుగుతున్నదే పంచ వికారాలతో. सबको कहते हो पवित्र बनो, एक बाप के बच्चे हो ना. प्रजापिता ब्रह्मा के बच्चे तो सब भाई बहन हुए ना. समझाने की बड़ी युक्तियां चाहिए. అందరికీ మీరు చెప్తూ ఉంటారు పవిత్రంగా తారమని, ఎందుకంటే ఒకే తండ్రి పిల్లలు మనము. ప్రజాపిత బ్రహ్మ బాబాకు అంటే బ్రహ్మ యొక్క సృష్టిలో అందరము ఉన్నాం కదా, బ్రహ్మ ద్వారా సృష్టి జరిగిందంటారు. మరి ప్రజాపిత బ్రహ్మ పిల్లలైతే సోదరి సోదరులు అయిపోతున్నాం కదా మనము. అందుకని పవిత్రత ఉండాలి అని ఇలా చెప్పటంలో కూడా యుక్తులు ఉపయోగించాలి. प्रजापिता ब्रह्मा के तो ढेर बच्चे, एक तो नहीं, नाम ही है प्रजापिता. लौकिक बाप को कभी प्रजापिता नहीं कहेंगे. ప్రజాపిత బ్రహ్మకైతే చాలా మంది పిల్లలు ఉన్నారు, ఒక్కరు కాదు కదా. అందుకే పేరే ఉంది ప్రజాపిత. ప్రజలంటే చాలా మంది పిల్లలు. లౌకిక తండ్రిని ఎప్పుడు కూడా ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ है तो उनके सब बच्चे आपस में भाई बहन ब्रह्मा कुमार कुमारियां ठहरे ना, परंतु समझते नहीं. ప్రజాపిత బ్రహ్మ మన తండ్రి అయితే, సృష్టిని రచించిన వారైతే అతని పిల్లలు పరస్పరం మనం సోదరి సోదరులు అయిపోతాము, బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారీలు అవుతాము. కానీ ఇది మనుషులకి అర్థం కాని విషయము. జైసే పత్తర్ బుద్ధి సమజ్నే కి కోషిష్ భీ नहीं करते. రాతి బుద్ధిలో అయిపోయి ఉన్నారు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు ఈ విషయాలను. प्रजापिता ब्रह्मा के बच्चे भाई बहन हो गए, विकार में तो जा ना सके. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు సోదరి సోదరులైపోయాము, వికారాల్లో వెళ్ళేటటువంటి వీలు లేదు ఇక్కడ. తుమ్హారే బోర్డ్ పర్ భీ ప్రజాపిత అక్షర్ బహుత్ జరూరీ హై. బోర్డులో కూడా ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని రాస్తాం కదా, ప్రజాపిత పదము తప్పకుండా రాయాలి. सिर्फ ब्रह्मा लिखने से इतना जोरदार नहीं होता है, तो बोर्ड में भी करेक्ट अक्षर लिख सुधारना पड़े. ये बहुत जरूरी अक्षर.
బాబా చెప్తున్నారు కేవలం బ్రహ్మ అని రాసినట్లయితే అందులో అంత కరెక్ట్ మీనింగ్ అనేది రాదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి బోర్డు పైన ఇటువంటి ఏమైనా కరెక్షన్ చేయవలసింది ఉంటే కరెక్ట్ చేసుకోండి. చాలా అవసరము ఈ పదము ప్రజాపిత అనేది. బ్రహ్మ నామ్ తో ఫీमेल का भी है, नाम ही कुट गए हैं तो मेल का नाम फीमेल पर रख देते, इतनी नाम लाए कहाँ से. బాబా చెప్తున్నారు బ్రహ్మ అనే పేరు స్త్రీలకి కూడా ఈ రోజుల్లో పెట్టేసుకుంటున్నారంట. అందుకే ఉత్త బ్రహ్మ అని రాశారంటే మీరు ఎవరి పేరు అనుకోవాలి, అందుకే ప్రజాపిత అనేది రాయాలి. శివబాబా చెప్తున్నారు పేర్లే ఇప్పుడు కరువు అయిపోయాయి, తగ్గిపోయాయి, జనాలు పెరిగిపోయారు, పేర్లు సెలెక్షన్ చేయటానికి తక్కువ ఉన్నాయి, అందుకనే మగవాళ్ళ పేర్లు కూడా ఆడవాళ్ళ మీద పెట్టేసుకుంటూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. లేకపోతే ఇంతమంది జనాలకి పేర్లు ఎక్కడి నుండి తేవాలి? है तो सब ड्रामा प्लान अनुसार, बाप का वफादार आज्ञाकारी बनना कोई मासी का घर नहीं है. బాబా చెప్తున్నారు అంత డ్రామా ప్లాన్ అనుసారమే నడుస్తుంది, పేర్లు ఎవరికి ఎప్పుడు ఏది రావాలో అది. బాబా చెప్తున్నారు బాబాకు ఆజ్ఞాకారిగా విశ్వాసనీయమైన పిల్లలుగా తయారవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు, పిన్న మిల్లు కాదు. बाप और दादा दोनों इकट्ठे हैं ना, समझ नहीं सकते ये कौन है. तब शिव बाबा कहते मेरे आज्ञा को भी समझ नहीं सकते. బాబా మరియు దాదా ఇద్దరు కంబైన్డ్ గా ఉన్నారు కదా అని చెప్తున్నారు బాబా. ఇందులో ఎవరు చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేము మనం, ఇద్దరు కంబైన్డ్ గా ఉండడం వలన. तब शिव बाबा कहते हैं मेरी आज्ञा को भी समझ नहीं सकते, उल्टा कहें या उल्टा तुम समझो शिव बाबा कहते तो రెస్పాన్సిబుల్ वो हो जाएगा. అందుకే శివ్ బాబా చెప్తూ ఉంటారు నా ఆజ్ఞను అర్థం చేసుకోలేరు మనుషులు. బాబా చెప్తున్నారు ఇద్దరు కంబైన్డ్ గా ఉంటారు కదా, బాబా ఆజ్ఞ అర్థం చేసుకోవడం కష్టం. అది ఉల్టా అయినా సుల్టా అయినా కూడా శివ్ బాబా ఆజ్ఞ అనుకొని వెళ్ళిపోండి, బాధ్యత శివ్ బాబా తీసుకుంటారు దాని బాధ్యత అని చెప్తున్నారు బాబా. इनके कहने से कुछ नुकसान हुआ तो भी రెస్పాన్సిబుల్ वो होने से वो सब ठीक कर देगा. ఒకవేళ బ్రహ్మ మాట్లాడి ఏమైనా నష్టం కలుగుతుంది అన్న ఆయన మాటల పైన నడిస్తే అది కూడా మనం ఆలోచించక్కర్లేదు. ఇది బ్రహ్మ చెప్తున్నారా, శివబాబా చెప్తున్నారు, దేనిలో నష్టం దేనిలో లాభము మీరు ఆలోచించకండి, ఇది నడుచుకొని వెళ్ళిపోవడమే మీ పని. దానివల్ల ఏమైనా నష్టం వచ్చేలాంటి సలహా ఉంటే నష్టం రాకుండా బాబాయే కాపాడుతారు, బాబాయే సరిచేస్తారు. शिव बाबा बाध्यత తీసుకుంటున్నాను అంటున్నారు ఆ విషయంలో. शिव बाबा का ही समझते रहो तो तुम्हारी उन्नति बहुत होगी, परंतु मुश्किल समझते हैं. శివ బాబా ఆజ్ఞ అనుకుని వెళ్ళినట్లయితే మీ ఉన్నతి చాలా జరుగుతుంది, కానీ ఇది అర్థం చేసుకుని చాలా తక్కువగా అర్థం చేసుకుంటున్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. మా అమ్మకి ఎప్పుడు కూడా ఇది ఉండేదన్నమాట, శివ బాబా డైరెక్షన్, శివ బాబా డైరెక్షన్ అని. బాబా ఒక్కొక్కసారి ఏదైనా డైరెక్షన్ ఇచ్చేవారు, ఇది చెయ్యండి అది చెయ్యండి అని. అది టైం చాలా తక్కువ, పని చాలా అంటే బాధ్యతతో కూడింది, టైం తీసుకునే పని, కానీ బాబా తక్కువ టైంలో అది చేసి పెట్టమనేవారు. అయితే మా అమ్మ ఇది శివ బాబా ఆజ్ఞని భావించి, భగవంతుడి ఆజ్ఞని భావించి దాన్ని హాజీ అనేవారు. మరి పక్కన వచ్చి కొంతమంది అనేవారు అది ఎలాగైపోతుంది, మీరు ఎలా ఒప్పుకున్నారు అని. అయినా మా అమ్మ అనేవారు ఇది భగవంతుడి డైరెక్షన్, ఎవరి డైరెక్షన్ అనుకుంటున్నారు అని. ఇలా అర్థం కావటం అనేది కష్టం, అందరికీ అర్థం కాదు అని చెప్తున్నారు బాబా. कोई फिर अपनी मत पर चलते रहते, बाप कितना दूर से आते हैं तुम बच्चों को डायरेक्शन देने समझाने, और कोई पास तो ये स्पिरिचुअल नॉलेज है ही नहीं. కొంతమంది తమ సొంత మతాన్ని నడిపిస్తారు, బాబా ఇలా చెప్పారు కానీ మనకు అలా అవ్వదు కదా అని అలాగా. కానీ బాబా చెప్తున్నారు బాబా ఎంత దూరం నుండి డైరెక్షన్ ఇవ్వడానికి వస్తున్నారు, మనకు అర్థం చేయించడానికి వస్తున్నారు.
ఇలాంటి స్పిరిచువల్ నాలెడ్జ్, ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకెవరు ఇవ్వలేరు అసలు అని చెప్తున్నారు బాబా. सारा दिन ये चिंतन चलना चाहिए, क्या लिखे जो मनुष्य समझे, ऐसे ऐसे सीधे अक्षर लिखने चाहिए जो मनुष्यों की दृष्टि पड़े. రోజంతా ఇదే మంతన నడుస్తూ ఉండాలి మీలో, ఇదే చింతన. ఏమి రాస్తే మనం కరపత్రాల్లో కానీ బోర్డు తయారు చేసినా కానీ వాటిలో ఎలాంటి పదాలు రాస్తే మానవుల యొక్క దృష్టి పడుతుంది, అలాంటి డైరెక్ట్గా వాళ్ళకి తగిలేలాంటి పదాలు ఏమి రాయాలి చింతన చేయండి. तुम ऐसा समझाओ जो कोई प्रश्न पूछने की दरकार ही ना पड़े. बोलो बाप कहते अपने को आत्मा समझ, मुझे याद करो तो सब दुख दूर हो जाएंगे. మీరు ఇలాంటి వివరణ ఇవ్వండి మనుషులకి, ఎలా అర్థం చేయించాలి అంటే ప్రశ్నలు అడిగే పనే రాకూడదు వాళ్ళకు, అలా మీరు అర్థం చేయించాలి జ్ఞానము. బాబా చెప్తున్నారు ఆత్మ అనుకొని నన్నే జ్ఞాపకం చేసుకుంటే మీ దుఃఖాలన్నీ దూరం అవుతున్నాయని. ఇదే పాయింట్ చెప్పండి అందరికీ. जो अच्छी रीति याद में रहेंगे वही ऊंच पद पाएंगे. ये तो सेकंड की बात है. ఎవరు చక్కగా బాబా స్మృతి చేస్తూ ఉంటారో వారే ఉన్నత పదవి పొందగలరు. ఇది సెకండ్ యొక్క విషయము. मनुष्य क्या क्या पूछते रहते, तुम कुछ भी नहीं बताओ. बोलो जास्ती पूछो मत, पहले एक बात निश्चय करो. प्रश्नों के जास्ती जंगल में पड़ जाएंगे तो फिर निकलने का रास्ता మిలేగా नहीं. బాబా చెప్తున్నారు మనుషులు ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నలు అడగండి అని అన్నాము అంటే రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అయితే బాబా చెప్తున్నారు ఎక్కువ ప్రశ్నలు అడగండి, ఒకే విషయం ఒక విషయం మీద నిశ్చయం ఏర్పరచుకోండి అని చెప్పండి. ప్రశ్న లేక అడవిలోకి వెళ్ళిపోయారంటే బయటకు వచ్చే మార్గం మళ్ళీ కనిపించదు. అలాంటిది ప్రశ్నలు సంశయాలు అనేవి అనేది చెప్పండి. जैसे फागी में मनुष्य मून जाती है तो फिर निकल नहीं सकते, ये भी ऐसे है. मनुष्य कहाँ से कहाँ माया तरफ निकल जाते. इसलिए पहले सबको एक ही बात बताओ, तुम तो आत्मा हो अविनाशी, बाप भी अविनाशी है, पतित पावन है, तुम हो पतित. अब या तो घर जाना है या नई दुनिया में. ఎలాగైతే పొగ మంచులు చిక్కుకుపోతే బయటకు రాలేరు, ప్రశ్నల యొక్క వలయం కూడా అలాంటిది. అడవి అనుకోండి, పొగ మంచు అనుకోండి. మాయ ఎక్కడ తన వైపు తీసుకెళ్ళిపోతుంది, పొగ మంచులు చిక్కుకునేలాగా. అందుకే అందరికీ ఒకటే విషయం చెప్పండి ముందు, మీరు ఆత్మ అవినాశి, తండ్రి కూడా అవినాశి, పతిత పావనుడతడు, మీరు పతితులైపోయారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, కాబట్టి పవిత్రంగా తయారవ్వాలి. ఇది చెప్పాలి మనం. पुरानी दुनिया में पिछाड़ी तक आते रहते, जो पूरा पढ़ेंगे नहीं वो तो जरूर पीछे आएंगे. कितना हिसाब है. और फिर पढ़ाई से भी समझा जाता है पहले कौन जाएगा. स्कूल में भी निशानी दिखाते हैं ना. పాత ప్రపంచంలో చివరి వరకు ఆత్మలు వస్తూనే ఉంటారు. బాబా చెప్తున్నారు ఎవరైతే పూర్తిగా ఈ చదువు చదవరో తప్పకుండా ఆఖరులో వస్తారు, వాళ్ళు త్రేతాయిగా చివరిలో వస్తారు. అంతా ఎంత లెక్క అంతా చెప్తున్నారు బాబా. చదువును బట్టి పదవి, ధారణను బట్టి పదవి, వచ్చే సమయం అని కరెక్ట్గా అన్నీ బాబా చెప్తున్నారు కదా. చదువుకుని చదువు ద్వారా అర్థమైపోతుంది ముందెవరు వస్తారు వెనకెవరు వస్తారు అనేది కూడాను అని చెప్తున్నారు బాబా. स्कूल में भी निशानी दिखाते हैं ना, दौड़ी पहन हाथ लगा कर आओ, पहले नंबर वाले को इनाम मिलता है. ये है बेहद की बात, बेहद का इनाम मिलता है. बाप कहते याद की यात्रा पर रहो, दैवी गुण धारण करने हैं. స్కూల్లో కూడా ఒక గుర్తు అనేది పెట్టి అక్కడికి పరిగెత్తుకొని రండి అంటారు. ఆ గుర్తు ఎక్కడైతే పెడతారో అక్కడ వరకు వెళ్ళి పరిగెత్తుకొని రావాలి అని పరుగు పందెం అంటారు. ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ గుర్తు పట్టేసుకొని మళ్ళీ వచ్చేస్తారో, ముట్టుకొని వచ్చేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తారనమాట, ముందు చేరుకునే వాళ్ళకి. ఇది అనంతమైన విషయం. ఇక్కడ కూడా రేస్ నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. అనంతమైన ప్రైజ్ దొరికేది కూడా ఉంది ఇందులో. బాబా చెప్తున్నారు స్మృతి యాత్రలో ఉండండి, ఇదే రేస్ అన్నమాట. दैवी गुणालु धारण చేసుకోండి. सर्वगुण संपन्न यहाँ बनना है, इसलिए बाबा कहते चार्ट रखो,
సర్వగుణ సంపన్నులుగా కూడా ఇక్కడే తయారవ్వాలి. కాబట్టి చెకింగ్ చార్ట్ రోజు పెట్టుకోండి. याद की यात्रा का भी चार्ट रखो तो पता पड़ेगा कि हम फायदे में या घाटे में, परंतु बच्चे रखते नहीं हैं. స్మృతి యాత్ర యొక్క చార్ట్ పెట్టుకున్నట్లయితే తెలుస్తుంది మేము లాభంలో ఉన్నామా నష్టంలో ఉన్నామా అని. కానీ పిల్లలు చార్ట్ పెట్టుకోవటం లేదు అని చెప్తున్నారు బాబా. बाबा कहते हैं लेकिन बच्चे करते नहीं, बहुत थोड़े करते हैं. इसलिए మాల भी कितनी तोड़ों की బాబా చెప్పడం చెప్తున్నారు కానీ పిల్లలు చేయటం లేదు. చాలా తక్కువ మంది చేస్తున్నారు. అందుకే మాలలో మనులు కూడా ఎంత తక్కువ మంది అవుతారు. 8 बड़ी स्कॉलरशिप लेंगे फिर 108 प्लस में रहते हैं ना, प्लस में कौन जाएंगे? बादशाह और रानी, बहुत जरा सा फर्क रहता है. బాబా చెప్తున్నారు 8 మంది మాత్రమే గొప్ప స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, పెద్ద స్కాలర్షిప్. ఇంత తక్కువ మంది తయారవుతున్నారు చూడండి. మిగిలిన 108 అన్నారే 100 ప్లస్లో వస్తారనమాట. 8 రత్నాలు పెద్ద స్కాలర్షిప్ అయితే 100 ప్లస్లో వస్తారు. ఎవరు వస్తారు ప్లస్లోని? చక్రవర్తి, రాజులు, రాణిలు, రాకుమారులు, వీళ్ళందరూ ప్లస్లో, అష్టరత్నాలు మరియు నెక్స్ట్ ప్లస్లో 100లో వస్తారు అని చెప్తున్నారు బాబా. కొంచెం తేడా ఉంటుంది, అష్టరత్నాలకి 100లో వచ్చే వాళ్ళకి చిన్న తేడా ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. तो बाप कहते पहले अपने को आत्मा समझो और बाप को याद करो, यही है याद की यात्रा. बस यही बाप का मैसेज देना है. కాబట్టి బాబా చెప్తున్నారు మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, బాబాను జ్ఞాపకం చేయండి, ఇదే స్మృతి యాత్ర అని చెప్తారు. బస్ అందరికీ ఇదే మెసేజ్ కూడా ఇవ్వండి. टिक टिक करने की दरकार नहीं, मन माना भाव, देह के सब संबंध छोड़ पुरानी दुनिया में सबका बुद्धि से त्याग करना है, क्योंकि अब वापिस जाना है, अशरीरी बनना है. బాబా చెప్తున్నారు టిక్ టిక్ అని మీరు అని అలాగా మీరు మాట్లాడితే ఎవరికేమీ అర్థం కాదు. స్పష్టంగా మెసేజ్ చెప్పండి. మన్ మన్నా భవ, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని మనస్సు బాబా స్మృతి యందు పెట్టండి అనేది చెప్పండి. దేహ సంబంధాలన్నీ వదిలి పాత ప్రపంచంతో బుద్ధి యోగము వదిలి పాత ప్రపంచాన్ని త్యాగం చేసి బుద్ధి ద్వారా బాబాని జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, అశరీరిగా తయారవ్వాలి. यहाँ बाबा याद दिलाते फिर सारे दिन में बिल्कुल याद भी नहीं करते, श्रीमत पर नहीं चलते, बुद्धि में बैठता नहीं. ఇక్కడ బాబా స్మృతి కలిగిస్తూ ఉన్నారు. మురళి వింటూ వింటూ అన్ని స్మృతి కలిగిస్తూ ఉంటారు బాబా. కానీ ఇక్కడ నుండి వెళ్ళాక రోజంతా అసలు బాబా స్మృతి చేయటం లేదు పిల్లలు, శ్రీమతంపై నడవటం లేదు అని చెప్తున్నారు బాబా. బుద్ధి में बैठता नहीं, బుద్ధిలో కూర్చోటం లేదు. बाप कहते नई दुनिया में जाना है तो तमो प्रधान से सतो प्रधान बनना है. बाबा ने हमको राज्य भाग्य दिया, हमने फिर इसे गंवाया, 84 जन्म लिए, लाखों वर्ष की बात नहीं. బాబా చెప్తున్నారు కొత్త ప్రపంచంలో వెళ్ళాలంటే తమో ప్రధానం నుండి సత్వ ప్రధానముగా తయారవ్వాలి. రాజ్యభాగ్యం ఇచ్చారు బాబా మనకు, పోగొట్టుకున్నాము. 84 జన్మలు తీసుకున్నాము. ఎన్నో లక్షల సంవత్సరాలు అయితే జరగలేదు, 5000 సంవత్సరాల్లోనే ఇదంతా జరిగింది. बहुत बच्चे अलग को ना जानने कारण फिर बहुत प्रश्न पूछते रहते हैं. बाप कहते पहले माम्यकम याद करो तो पाप कट जाए और दैवी गुण धारण करो तो देवता बन जाएंगे और कुछ पूछने की दरकार नहीं. अलफ ना समझ बेते की तीक तीक करने से खुद भी मूंझ जाते, फिर तंग हो पड़ते हैं. బాబా చెప్తున్నారు తండ్రిని తెలుసుకొని కారణంగా, అల్లా తండ్రి పరిచయం తెలియని కారణంగా ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బాబా చెప్తున్నారు నన్నొక్కడిని మీరు స్మృతి చేసినట్లయితే పాపాలు నశిస్తాయి, దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే దేవతలు అయిపోతారు, ఇంకెక్కువ ప్రశ్నలే అడిగే అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. కానీ తండ్రిని అర్థం చేసుకుని కారణంగానే వారసత్వము విషయంలో తండ్రి కోసం అర్థం కాకుండా వారసత్వం కోసం టిక్ టిక్ అని మనం అంటే మనము ఎన్ని చెప్పినా కానీ
స్వయం కూడా మనం సంశయంలోకి వచ్చేస్తాము, వాళ్ళకు కూడా అర్థం కాదు అని చెప్తున్నారు బాబా. విసిగిపోతారు. అంటే వినడం వల్ల వాళ్ళకి హాయి అనేది అనుభవం కాదు. ఈ జ్ఞానం ద్వారా సుఖం అనేది అనుభవం కాదు. బాబా పరిచయం అర్థం కానంత వరకు. बाप कहते पहले अलफ को जानने से सब कुछ जान जाएंगे, मेरे द्वारा मेरे को जानने से तुम सब कुछ जान जाएंगे, बाकी जानने का कुछ रहेगा नहीं. శివ బాబా చెప్తున్నారు, ముందు తండ్రిని తెలుసుకోవటం వలన అన్నీ తెలుసుకోగలరు మీరు, నా ద్వారా నన్ను తెలుసుకోవడం వలన అంతా తెలిసిపోతుంది మీకు అని చెప్తున్నారు బాబా. ఇంకేమి తెలుసుకోవాల్సిందంటూ మిగలదు. इसलिए 7 रोज रखे जाते हैं, 7 रोज में बहुत समझ सकते, परंतु నంబర్వార్ समझने वाले होते, कोई तो कुछ भी समझते नहीं. అందుకే 7 రోజులు కోర్సు మనం పెట్టుకుంటూ ఉంటాం. 7 రోజుల్లో అర్థమైపోతుందంతా. కానీ నంబర్ వారీ ఉంటారు అర్థం చేసుకోవటంలో కూడా. కొంతమందికి ఏమాత్రమో అర్థం కాదు. कोई तो कुछ भी समझते नहीं, वो क्या राजा रानी बनेंगे. ఏమీ అర్థం కాదు జ్ఞానము అంటే వాళ్ళు ఏం రాజారాణి అవుతారు. ఏకే ఊపర్ రాజా కరెంగే క్యా, హరే కో అప్ని ప్రజ బనానీ హే. ఒక్కరిపైన రాజ్యం జరుగుతుందా ఏంటక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలని తయారు చేయాలి. రాజ్యం తయారవ్వాలంటే, ప్రజలని తయారు చేయాలంటే బాగా అర్థం అవ్వాలి కదా జ్ఞానం మనకు. टाइम बहुत वेस्ट करते हैं, बाप तो कहते बेचारे हैं, बल्कि इतने भी बड़े बड़े मर्तबे वाले हैं, परंतु बाप जानते हैं तो सब कुछ मिट्टी में मिल जाना है, बाकी थोड़ा समय है. సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. రమ్మంటే ఏమంటారు, టైం లేదు టైం లేదు, కానీ ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు పాపం అని అనుకుంటారంట బాబా. భలే ఇంత పెద్ద పెద్ద పదవుల వాళ్ళు ఉన్నారు, పదవుల్లో ఉన్నవాళ్ళు, కానీ అంతా మట్టిలో కలిసిపోతుంది. దేనికోసం అయితే సమయం అంతా పెడుతున్నారు, ఈ సంపాదనకు సమయం లేదంటున్నారు, అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఇంకా కొద్ది సమయమే ఉంది అని చెప్తున్నారు బాబా. विनाश काले विपरीत बुद्धि वालों को तो विनाश होना है, हम आत्माओं की प्रीत बुद्धि कितनी है वो तो समझ सकते हैं. వినాశకాలే విపరీత బుద్ధితో నడిచేవారు వినాశనం అయ్యేది ఉంది. పదవుల వెనుక, ధనాకాంక్ష, పేరు ప్రఖ్యాతి వెనుక తిరుగుతూ ఉన్నారు మనుషులు. అదే వినాశకాలే విపరీత బుద్ధి. పరమాత్మను గుర్తుపట్టట్లేదు, వాళ్ళంతా వినాశనం అయ్యేది ఉంది. మన ఆత్మలకైతే ప్రీతి బుద్ధి ఉంది పరమాత్మతో, కానీ ఎంత ప్రీతి బుద్ధి ఉంటుంది నాది అనేది ఎవరిది వాళ్ళకి అర్థమవుతుంది. कोई कहते हैं 1-2 घंटे याद रहते, क्या लौकिक बाप से तुम 1-2 घंटा प्रीत रखते हो, सारा दिन बाबा बाबा करते रहते हो. यहाँ बल बाबा बाबा कहते हैं मुख से, परंतु हड्डी प्रीत तोड़े अंदर से. बाबा बाबा कहते हैं शिव बाबा को याद करते रहो, बार बार कहते हैं शिव बाबा को याद करते रहो, सच सच याद करना है, चालाकी चल ना सके. यहाँ బాబా చెప్తున్నారు, కొంతమంది అంటూ ఉన్నారు, అంటే ప్రీతి బుద్ధి ఎంత ఉంది అనేది మీకు మీకు చూసుకుంటే అర్థం కావాలి. కొంతమంది అంటారు 1-2 గంటలే స్మృతి ఉంటుంది మాకు అని. ఏంటి మీ లౌకిక నాన్ననైతే 1-2 గంటలే గుర్తు చేసుకుంటారా? 1-2 గంటలే ప్రీతి పెట్టుకుంటారా? రోజంతా నాన్న నాన్న అని వెనుక పడి ఉంటారు కదా. ఇక్కడ కూడా బాబా బాబా అంటారు, కానీ లోపల నుండి ప్రీతి ఉండాలి. అడ్డీ ప్రీతి అంటున్నారు బాబా. లోపల నుండి ఎముక ఎముక నర నరంలో నిండినటువంటి ప్రీతి అది ఉండడం లేదు, బయటకు బాబా బాబా అంటున్నారు. గడే గడేకు శివ బాబా చెప్తున్నారు, శివ బాబాని జ్ఞాపకం చేయండి. సత్యమైన స్మృతి ఉండాలి, అది చెక్ చేసుకోండి కరెక్ట్గా. ఇక్కడ చలాకి ఉపయోగిస్తే నాకు కుదరదు అంటున్నారు బాబా. కరెక్ట్గా ఉండాలి, మీరు యథార్థంగా స్మృతి చేయాలి. అంతేకాని నేను చేస్తున్నాను, నాకు అనుభవం అవుతుందిలేండి, బయటకి మనల్ని మనం సమర్థించుకుంటే కుదరదు అనమాట. బాబా ఎదురుగా, నిమిత్తుల ఎదురుగా మనము కరెక్ట్గా చేస్తున్నామా లేదా మంది మనకు తెలియాలి, కరెక్ట్గా చెయ్యాలి. చలాకి చల్నా సకే, చలాకీగా మాట్లాడి సమర్థించుకుంటే కుదరదు అని చెప్తున్నారు బాబా. बहुत ही जो कहते हम तो शिव बाबा को बहुत याद करते, फिर वो तो उड़ने लग पड़े. చాలా మంది చలాకీగా మాట్లాడతారనమాట.
మేము శివబాబాని చాలా జ్ఞాపకం చేసేస్తూ ఉంటాము. మాకు రోజంతా అదే శివబాబా, శివబాబా అని. అలాగైతే ఎగిరిపోవాలే మీరు అని చెప్తున్నారు బాబా. ఎంత తేలికైపోవాలి కదా! రోజంతా బాబా స్మృతి ఉంటే. बाबा बस हम तो जाते हैं सर्विस पर बहुतों का कल्याण करने जितना बहुतों को पैगाम देंगे उतना याद में रहें బాబా బస్ సర్వీస్ చేసి అనేకుల కళ్యాణం చేయడానికి మేము వెళ్తున్నామని ఎగిరే స్థితి వచ్చేయాలి ఎక్కువ బాబా స్మృతి ఉంటే ఇంకోటి ఎంత ఎక్కువ సందేశం ఇస్తారు అందరికీ అంత బాబా స్మృతి కూడా పెరుగుతుంది बहुत बच्चे कहते బంధన్ है కానీ సందేశం ఇవ్వాలి వెళ్ళాలి అంటే బంధన కదా బాబా మేము సర్వీస్ చేయలేము అంటున్నారు చాలామంది పిల్లలు ఇంట్లో పిల్లలు బంధన అరే బంధన్ తో సారీ దునియాకు హే బంధన్ కో యుక్తి సే కాట్నా హై మొత్తం ప్రపంచానికి బంధనాలు అనేవి ఉన్నాయి మీరైతే బంధనని యుక్తిగా కట్ చేసుకోవాలి సేవ చేయాలి అంటే युक्तियां बहुत है समझो कल मर पड़ते फिर बच्चे कौन संभालेंगे యుక్తులు చాలా ఉంటాయి మీరు అవసరము మీ సేవ అవసరం బాబా యజ్ఞంలో ఉందనుకోండి ఆ సేవకు బాబా ఆర్డర్ ఇచ్చినప్పుడు యుక్తిగా సమయం కేటాయించి రావాలి ఆ పిల్లలు అవ్వదు అంటే మీరు చనిపోతే పిల్లలు ఎవరిని చూస్తారు అంటున్నారు బాబా అలాగే అనుకోండి ఆ కొద్ది సమయం కోసం సేవ కోసం వచ్చినంతసేపు చనిపోయాం అనుకోండి జరూర్ కోయి నా కోయి సంభాల్ని వాళ్ళని నిక్కల్ పడేంగి ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళ పిల్లల్ని చూసుకుని వాళ్ళు ఎవరొకరు తయారవుతారు కదా అలాగని చనిపోకుండా ఆగిపోగలమా ఏంటి మనం పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని युक्तियां बहुत है समझो कल मर पड़ते फिर बच्चे कौन संभालेंगे बच्चों को कौन संभालेंगे जरूर कोई ना कोई संभालने वाले निकल पड़ेंगे अज्ञान काल में तो दूसरी शादी कर लेते इस समय तो शादी भी मुसीबत है समझो अगर भाई हैं पत्नी शरीर छोड़ दे बच्चे हैं तो शादी करना मुसीबत है किसको थोड़ा पैसा देकर बोलो बच्चों को संभालो तुम्हारा ये मर्जीवा जन्म है ना जीते जी मर गए फिर पीछे कौन संभालेगा तो जरूर नर्स रखनी पड़े पैसे से क्या नहीं हो सकता बंधन मुक्त जरूर बनना है బాబా చెప్తున్నారు యుక్తులు చాలా ఉంటాయి మీరు చనిపోతే పిల్లలు ఎవరు చూసుకుంటారు అప్పుడు తప్పకుండా ఎవరొకరు తయారవుతారు కదా అలాగా ఆలోచించి ఎవరొకరిని అప్పచెప్పి సేవలో రావాలి మీరు అని చెప్తున్నారు బాబా బంధనాన్ని పట్టుకోకూడదు లౌకిక మార్గంలో అయితే పిల్లలు ఉన్నారు భార్య లేదు చనిపోయిందంటే పెళ్లి చేసుకుంటారు మళ్ళీ పిల్లల్ని చూసుకునే వాళ్ళు కావాలి అని కానీ ఇప్పుడు జ్ఞాన మార్గంలో అటువంటి కేసు ఎవరిదైనా ఉంటే పెళ్లి చేసుకోవడం వేస్ట్ అని చెప్తున్నారు బాబా పెళ్లి చేసుకుంటే ఇంకా కష్టం అందుకని ఆ పిల్లల్ని చూసుకోవటానికి ఎవరైనా కావాలి అంటే డబ్బులు ఇచ్చి నర్స్ అని పెట్టుకోండి ఆయా వాళ్ళు పిల్లల్ని చూసేలాగా ఎందుకంటే ఇది మరజీవ జన్మ అయిపోయింది కదా మళ్ళీ మీరు వివాహం చేసుకుని బంధన అనేది పెట్టుకోకూడదు జీవిస్తూ మరణించారు బాబా చెప్తున్నారు ధనం ఉంటే ఏంటి జరగని ఏముంది చెప్పండి డబ్బులు ఉంటే మీరు జీతం ఇచ్చి ఎవరైనా మనిషిని పెట్టుకొని పిల్లల సేవ చేయించుకోండి పెళ్లి చేసుకునే దానికన్నా అది ఉత్తమము అంటున్నారు బామ ఇలా బంధన్ముక్తులుగా తప్పకుండా తయారవ్వాలి యుక్తులు ఉపయోగించుకొని सर्विस के शौक वाले आप ही भागेंगे दुनिया से मर गए ना సర్వీస్ పైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పరిగెడతారు అని చెప్తున్నారు బాబా సేవలని పిల్లల బంధన అది పెట్టుకోరు అలాగని బాధ్యత లేకుండా వదిలేనా అని కాదు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడైతే మరి వాళ్ళని ఒక లెవెల్లో పెట్టాల్సింది మనమే కాబట్టి చేస్తూ కూడా ఉపాయాన్ని రచించుకోండి అంటున్నారు బాబా ప్రపంచం నుండి చనిపోయారు కదా మీరు यहाँ तो बाप कहते मित्र संबंधी आदि का भी उद्धार करो ఇక్కడ బాబా చెప్తున్నారు మిత్ర సంబంధీకులను కూడా ఉద్ధరించాలి మీరు सबको पैगाम देना है मनमनाभाव का तो तमो प्रधान से सत्व प्रधान बन जाए అందరికీ మన్మనాభావ మంత్రం సందేశంగా వినిపించాలి బాబాని జ్ఞాపకం చేసుకుంటే మీరు సత్వ ప్రధానం అయిపోతారు అని ये बाप ही कहते और तो ऊपर से आते हैं उनकी प्रजा भी उनके पिछड़ी आती रहेगी
శివ బాబాయే మనకి విషయాలు చెప్తున్నారు సతోప్రధానం ఎలా అవ్వాలి అని. మిగిలిన ధర్మపిత్తలు పైనుండి వస్తూ ఉంటారు, వాళ్ళ వెనుక వాళ్ళ ప్రజలు కూడా దిగి వస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళే మార్గము సతోప్రధానంగా ఏ మార్గం అయితే చెప్పలేరు. जैसे क्राइस्ट सबको नीचे ले आते, नीचे पाठ बजाते बजाते जब अशांत होते तो कहते हमको शांति चाहिए। बैठे तो थे शांति में, फिर प्रिसेप्टर पिछड़ी आना पड़ता है, फिर कहते ये पतित पावन आओ। प्रिसेप्टर बनना धर्म पिता के पीछे आना पड़ता है। कैसे खेल बना हुआ है, ऐसे और धर्म वाले अंत में आकर लक्ष्य लेंगे। बच्चों ने वो भी साक्षात्कार किया हुआ है, मन मनोभाव का लक्ष्य आकर लेंगे। బాబా చెప్తున్నారు ఎలాగైతే క్రైస్ట్ వెనుకతల అందరూ కూడా క్రిస్టియన్ ఆత్మలు కిందకి దిగి వస్తున్నారు జన్మల్లోని, కిందకొచ్చి పాత్ర అభినయిస్తూ అభినయిస్తూ ఆ శాంతిలోకి వచ్చేస్తారు. అప్పుడు శాంతి కావాలని అడగడం మొదలు పెడతారు అందరూ. కూర్చుని ఉన్నన్నాళ్ళు పరంధాములు శాంతిగా ఉండేవారు, తర్వాత ధర్మపిత వెనుకాల రావాల్సి వస్తుంది వాళ్ళ కిందకి. తర్వాత జన్మల్లో వస్తూ పతిత పావన రణ్యని పిలుస్తున్నారు. ఆ ఆటయే ఎలా తయారైంది చూడండి అని చెప్తున్నారు బాబా. వాళ్ళు కూడా ఇతర ధర్మాలలో దిగిన వారు కూడా అంతిమ సమయంలో వచ్చి మన్మనాభవ అనే లక్ష్యం తప్పకుండా తీసుకుంటారు. బాబాని జ్ఞాపకం చేయాలనే లక్ష్యాన్ని పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. ఇది కూడా ఇతర ధర్మాల వెళ్ళేలా బలి అవుతారు అనేది. अभी तुम बेघर टू प्रिंस बनते हो, इस समय के जो शाहूकार हैं वो बेघर बनेंगे, वंडर है। इस खेल को जरा भी कोई नहीं जानते. ఇప్పుడు మీరు బేగర్ నుండి ప్రిన్స్ అవుతున్నారు, బికారి నుండి రాకుమారులుగా. బాబా చెప్తున్నారు ఈ సమయంలోని ఎవరైతే షావుకారులుగా ఉన్నారో ధనవంతులుగా వాళ్ళు భవిష్యత్తులో బెగ్గర్ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. పరిస్థితులు అలాంటివి వస్తాయి. వండర్ అనిపిస్తుంది ఈ ఆట రహస్యాలు ఆలోచిస్తే. కొంచెం కూడా ఈ ఆట కోసం ఎవరికి తెలియదు. సారీ రాజధాని స్థాపన హో రే, कोई तो गरीब भी बनेंगे ना, ये बड़ी दूरादेश बुद्धि से समझने की बातें हैं. మొత్తం రాజధాని స్థాపన అవుతుంది, పేదలయ్యే వాళ్ళు కూడా ఎవరొకరు తయారవ్వాలి కదా అని చెప్తున్నారు బాబా. దూరాందేశి బుద్ధి ఉండాలి, దూరాందేశి బుద్ధితో అర్థం కావాల్సిన విషయాలు ఇవి. पिछाड़ी में सब साक्षात्कार होगा, हम कैसे ट्रांसफर होते हैं. तुम पढ़ते हो नई दुनिया के लिए, अभी हो संगम पर, पढ़कर पास करेंगे तो दैवी कुल में जाएंगे. ఆఖరిలో సాక్షాత్కారాలు అవుతాయి, సతీయుగానికి ఎలా ట్రాన్స్ఫర్ అయి వెళ్తాము అని. కొత్త ప్రపంచం కోసం చదువు చదువుకుంటున్నాం, సంగమయుగంలో ఉన్నాము. ఈ చదువులో పాస్ అయిపోతే దైవీ కులంలోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ భవిష్యత్తులో. అవి బ్రాహ్మణ్ కుల్ మే హై, ఏ బాతే కోయి సమజ్ నా సకే. ఇప్పుడు ఇంకా బ్రాహ్మణ కులంలో ఉన్నాం, ఇవి అందరికీ అర్థం కావు. భగవాన్ పడాతే హై, జరా भी किसकी बुद्धि में नहीं बैठता. निराकार भगवान जरूर आएगा ना. బాబా చెప్తున్నారు భగవంతుడు చదివిస్తున్నారు, కానీ ఇది కూడా ఎవరి బుద్ధిలోని కూర్చోటం లేదు. నిరాకారుడు భగవంతుడు అంటే తప్పకుండా అతడు దిగి రావాలి కదా చదివించాలి అంటే. ये ड्रामा बड़ा वंडरफुल बना हुआ है, उसको तुम जानते हो, पाठ बजा रहे हो. అద్భుతమైన డ్రామా ఇది, దీనికోసం మీరు తెలుసుకున్నారు మరియు పాత్ర కూడా అభినయిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. त्रिमूर्ति के चित्र पर भी समझाना पड़े. ब्रह्मा द्वारा स्थापना, विनाश का ऑटोमेटिकली होना ही है, सिर्फ नाम रख दिया, ये भी ड्रामा बना हुआ है. త్రిమూర్తి చిత్రం మీద కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ ద్వారా స్థాపన అని, వినాశనం అయితే ఆటోమేటిక్గా జరిగేదే ఉంది. శంకరుడు ఎవరో కూర్చొని చేయించరు, కేవలం పేరు అక్కడ శంకరుడిది పెట్టేశారు అంతే, కానీ డ్రామాలో ఫిక్స్ అయి ఉంది వినాశనం. ఏ भी ड्रामा बना हुआ है. मुख्य बात ये अपने को आत्मा समझ बाप को याद करो तो जंग उतर जाए. ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన్ని ఆత్మ అనుకుంటూ బాబా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఆత్మ మీద ఉన్న జంగు తుప్పు తొలగిపోతుంది. स्कूल में जितना अच्छी रीति पढ़ेंगे बड़ी आमदनी होगी. तुमको 21 जन्म के लिए हेल्थ वेल्थ मिलती, कम बात है क्या. స్కూల్లో ఎంత బాగా చదువుకుంటారో అంత మంచి సంపాదన చేయటానికి యోగ్యులైపోతారు.
ఇక్కడ మీకైతే 21 జన్మల వరకు హెల్త్ వెల్త్ దొరుకుతుంది, ఆరోగ్యం ఐశ్వర్యం. తక్కువ మాట ఏంటి, తక్కువ ప్రాప్తానికి ఉన్నారా ఏంటిది? ఈ ఒక్క చదువు వలన ఒక జన్మ చదువుకుంటే 21 జన్మలు ఆరోగ్యం ఐశ్వర్యం దొరుకుతుంది. యహా బల్ వెల్త్ హే పరంతు టైం నీ ఏ జో పుత్ర పుత్రే కా సకే. ఈ ప్రపంచంలో ఒకవేళ మనకి ఐశ్వర్యం ఉన్నా అది ఉపయోగపడదు. మన పుత్రులు పోత్రులు అంటే పిల్లలు మనవళ్ళు మనమరాళ్ళు తింటారు అని పెట్టుకోవటానికి లేదు అంటున్నారు బాబా. ఇక్కడ ఒకవేళ వెల్త్ ఐశ్వర్యం ఉన్నా, అదే సత్యయుగంలో అయితే జన్మ జన్మలు అనుభవించడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కానీ సత్యయుగానికి ఇది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏం చేయాలి? మనకున్న ఆ ఐశ్వర్యాన్ని బాబా సేవలో పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. बाप ने सब कुछ इस सेवा में लगा दिया तो कितना जमा हो गया. బ్రహ్మా బాబా కూడా తనకున్నది సర్వస్వం బాబా సేవలో పెట్టడం వల్ల ఎంత జమ అయిపోయింది. సబ్కా తోడే హీ జమా హోతా హై. అందరిది ఎలా జమ అవుతుందా? చేసుకునే వాళ్ళది జమ అవుతుంది కదా. ఇతనే లఖపతి హే, పైసా కామ్ ఆయేగా నీ, బాప్ లేంగే హీ నీ, జో ఫిర్ దేనా పడే. ఎంతమంది లక్షలాధిపతులు ఉన్నారు, వాళ్ళ ధనము ఉపయోగపడదు కూడా. లాస్ట్లో వచ్చి ఇచ్చినా బాబా తీసుకోరు కూడా. ఎందుకంటే ఊరికనే ఉపయోగపడకుండా రిటర్న్ ఇవ్వాలి బాబా మళ్ళీ. అందుకని లాస్ట్లో వాళ్ళ ధనం బాబా సేవకు కూడా యూజ్ అవ్వదు, మట్టిలో కలిసిపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बंधन काटने की युक्ति रचनी है. బంధన తెంచుకుని యుక్తి రచించుకోవాలి. జిగరి బాప్సి ప్రీత్ రఖనీ హే. లోపల నుండి బాబాతో ప్రీతి ఉంచుకోవాలి. బాప్ కా సబ్కో పైగామ్ దే సబ్కా కళ్యాణ్ కర్నా హై. అందరికీ బాబా యొక్క సందేశం వినిపిస్తూ అందరి కళ్యాణం చెయ్యాలి. బంధన తెంచుకుని యుక్తి రచించుకోవాలి. లోపల నుండి బాబాతో ప్రీతి ఉంచుకోవాలి. బాబా యొక్క సందేశం అందరికీ ఇవ్వాలి, అందరి కళ్యాణం చేయాలి. సెకండ్ పాయింట్, दूरादेशी बुद्धि से इस बेहद के खेल को समझना है. దూరాందేశీ బుద్ధితో ఈ బేహద్ ఆటను అర్థం చేసుకోవాలి. बेगर टू प्रिंस बनने की पढ़ाई पर पूरा ध्यान देना है. याद का सच्चा सच्चा चार्ट रखना है. బెగ్గర్ నుండి ప్రిన్స్గా అయ్యే ఈ చదువు పైన పూర్తి గమనిక పెట్టాలి. స్మృతి యొక్క సత్యసత్యమైన చార్ట్ పెట్టుకోవాలి. దూరాందేశీ బుద్ధి ద్వారా ఈ బేహద్ ఆటను అర్థం చేసుకోవాలి. బెగ్గర్ టు ప్రిన్స్గా అయ్యే ఈ చదువు పైన పూర్తి గమనిక పెట్టాలి. స్మృతి యొక్క సత్యసత్యమైన చార్ట్ పెట్టుకోవాలి. वरदान, ఈరోజు వరదానము, सत्यता के आधार पर एक बाप को प्रत्यक्ष करने वाले निर्भय अथॉरिटी स्वरूप भव. सत्यता के आधार पर एक बाप को प्रत्यक्ष करने वाले निर्भय अथॉरिटी स्वरूप भव. సత్యత ఆధారంతో ఒక బాబాను ప్రత్యక్షం చేసేటటువంటి నిర్భయంగా అథారిటీ స్వరూపముగా కండి. సత్యత ఆధారంతో ఒక బాబాను ప్రత్యక్షం చేసేటటువంటి నిర్భయముగా అథారిటీ స్వరూపముగా కండి. సత్యత ही ప్రత్యక్షత का आधार है. సత్యతయే ప్రత్యక్షతకు ఆధారము. बाप को प्रत्यक्ष करने के लिए निर्भय और अथॉरिटी स्वरूप बनकर बोलो. संकोच से नहीं. బాబాను ప్రత్యక్షం చేయడం కోసం నిర్భయంగా మరియు అథారిటీ స్వరూపంగా తయారయ్యి జ్ఞానం చెప్పండి. సంకోచిస్తూ చెప్పకండి. जब अनेक मत वाले सिर्फ एक बात को मान लेंगे कि हम सबका बाप एक है और वही अब कार्य कर रहे हैं, हम सब एक के संतान एक है और एक का ही यथार्थ है, तो विजय का झंडा लहरा जाएगा.
ఎప్పుడైతే అనేక మతాలు వారు అందరూ కలిసి ఒక్క మాటను ఒప్పుకుంటారో, మనందరి తండ్రి ఒక్కడే, అతడి కార్యం ఇప్పుడు నడుస్తుంది, ఒక్కరి సంతానం మనమంతా ఒక్కటే, ఒక్కరిదే యథార్థమైన మార్గము అతను ఒక్కరిదే అని ఇలా అందరూ ఒప్పుకునేటప్పుడు విజయం యొక్క జెండా ఎగురుతుంది. ఇసి సంకల్ప్ సే ముక్తిధామ్ మే జాయింగే. అందరూ ఇదే సంకల్పంతో ముక్తిధామానికి చేరుకుంటారు లాస్ట్లో. ఒక్కటే యథార్థ మార్గం అనేది గుర్తించి అప్పుడు ఇంటికి వెళ్తారు. और फिर जब अपना अपना पाठ बजाने आएंगे तो पहले यही संस्कार इमर्ज होंगे कि गॉड इज वन. తర్వాత పరంధామం నుండి వాళ్ళ పాత్ర ప్లే చేయటానికి దిగేటప్పుడు ఒక్కటే అని ఒప్పుకుని ఆ సంస్కారంతో వెళ్ళిపోతారు. కాబట్టి అదే సంస్కారంతో దిగి గాడ్ ఈజ్ వన్ అని ప్రచారం చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఇతర ధర్మాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు రాగానే ఇదే విషయాన్ని ఒప్పుకుంటారు, ప్రచారం చేస్తారు. గాడ్ ఈజ్ వన్. యహీ గోల్డెన్ ఏజ్ కి స్మృతి హే. ఇదే గోల్డెన్ ఏజ్ యొక్క స్మృతి అంటే. స్లోగన్ सहन करना ही स्वयं के शक्ति रूप को प्रत्यक्ष करना है. సహించటమే స్వయం యొక్క శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేసుకోవటము. सहन करना ही स्वयं के शक्ति रूप को प्रत्यक्ष करना है. సహించటమే స్వయం యొక్క శక్తి రూపాన్ని ప్రత్యక్షం చేసుకోవటము. అచ్చా, బాబా మురళి వింటూ ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. బాబా ఒక లోకానికి తీసుకెళ్ళిపోతున్నట్టు అలా అనుభూతుల్లో తీసుకెళ్ళిపోతారు. ఈరోజు సారాంశం ఏంటి? పతిత ప్రపంచం ఒక పల్లెటూరు లాగా అయిపోయింది, ఒక గ్రామం. మనం నివసించటానికి యోగ్యంగా లేదు. ఇప్పుడు కొత్త ప్రపంచం, పావన ప్రపంచానికి వెళ్ళిపోవాలి మనము. ఇంకా బాబా ప్రశ్న జవాబులో ఏం చెప్తున్నారో, ఆజ్ఞాకారి అయి బాబ్దాదా మతం మీద నడుస్తూ వెళ్ళిపోవడమే కానీ ఇది బ్రహ్మ ఇచ్చిన సలహాయా, శివబాబా ఇచ్చిందా, ఇవన్నీ మీరు ఆలోచించే అవసరం లేదు. ఒకవేళ బ్రహ్మ సలహా ఇచ్చి అది నష్టం కలిగేలా ఉన్నా మీకు నష్టం కలగకుండా నేను చూసుకుంటానని శివబాబా మాట ఇస్తున్నారు. అందుకని మీ మనస్సేక మతాన్ని కలపకుండా బాబా ఇచ్చే మతం మీద నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోండి అని చెప్తున్నారు బాబా. అప్పుడే మీ యొక్క ఉన్నతి చాలా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ మాయా మెరుపులు చూసి ఇదే స్వర్గము అనుకుంటున్నారు మనుషులు, కానీ ఇది పడిపోయే ఆడంబరాలు. మన యుద్ధం పంచవికారాలతో జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? మీ చార్ట్ మీరు చెక్ చేసుకోండి. లాభం వైపు ఉన్నామా, నష్టం వైపు ఉన్నామా? సర్వగుణ సంపన్నులుగా తయారవ్వాలంటే ఇక్కడ గుణాల యొక్క చార్ట్, స్మృతి యొక్క చార్ట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కూడా కదా. నేను ఏ నంబర్లో వెళ్తాను అనేది చూసుకోవాలి మీరు. ఇది స్కూల్ కదా, రేస్ జరుగుతుంది ఇక్కడ అని చెప్తున్నారు బాబా. స్మృతి యాత్ర యొక్క రేస్ ఇది. పరిగెత్తి వెళ్ళి గుర్తుని ముట్టుకొని మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు కదా, అలాగా ఇది కూడా బాబాని ముట్టుకొని మళ్ళీ వస్తూ ఉంటాం మనము. ఈ రేస్లో కూడా ముందుకు వెళ్ళే వాళ్ళకి ఇది బేహద్ విషయము, బేహద్ ప్రైజ్ దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ఈ స్మృతి యాత్రలో మనం ఉండాలి, అందరికీ ఇదే మెసేజ్ ఇవ్వాలి, ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేయండి అని. బాబా పరిచయం అర్థం కానంత వరకు ఇంకా వేరే మాటలు, వారసత్వం యొక్క జ్ఞానము, టిక్ అని ఎంత ఇచ్చినా కానీ అది ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు బాబా. ప్రశ్నల్లోకి వస్తారు, ప్రశ్నల్లోకి వచ్చారంటే అడవిలో చిక్కుకుపోతారు అని చెప్తున్నారు బాబా. పొగ మంచులో చిక్కుకుపోతారు. అందుకని ఎక్కువ ప్రశ్నలు అడగండి, బాబాని జ్ఞాపకం చేయండి అనేది చెప్పాలి మనము. సత్యమైన స్మృతి ఉండాలి, చలాకి ఉపయోగిస్తే పనికిరాదు ఇక్కడ అంటున్నారు బాబా. నేను చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటాను, చాలా తపన బాబా మీద అంటే ఏది కనిపించాలి కదా, ఎగిరిపోవాలి మీ అవస్థ అని చెప్తున్నారు బాబా. అంత తేలికైపోవాలి కదా. బంధనలు లౌకికంలో ఉన్నా వాటిని తెంచుకుని యుక్తి రచించుకుని సేవలో ముందుకు రావాలి అని చెప్తున్నారు బాబా. సేవ ఉండేటప్పుడు పిల్లల్ని చూసే వాళ్ళు లేరు అంటే డబ్బులు ఇచ్చి నర్సు ఆయాని పెట్టుకునైనా మీరు బయటకు రావాలి అని చెప్తున్నారు బాబా. ఇది మరజీవ జన్మ కాబట్టి
ఆ పాత ప్రపంచం నుండి చనిపోయాం అనేది గుర్తుపెట్టుకొని బంధనల నుండి దూరం అవ్వండి. ఇతర సంబంధికుల ఉద్ధరణ కూడా చెయ్యాలి, అలాగని బంధనలలో పడిపోకండి. ఆ బంధనలు పెంచుకుంటారు వాళ్ళకి, మరి మనం కాదనలేం కదా, పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్ని బంధనలు. కానీ ఇక్కడ సేవకంటే లైట్ అయిపోతూ ఉంటారు. ఇది మన బాధ్యత కదా అనేది గుర్తుండాలి కదా. బాబా చెప్తున్నారు, ధర్మపితల వెనుక అందరూ దిగుతారు, ఎవరు కూడా సత్వప్రధానంగా ఇంటికెళ్ళే పురుషార్థం ఏ ధర్మపితలు చేయించరు. ఆఖరికి ఇక్కడే అందరూ కూడా మన్మనాభావం అనే లక్ష్యం తీసుకుని అప్పుడు ఇంటికి వెళ్తారు ఇతర ధర్మాల వాళ్ళు కూడా అని చెప్తున్నారు బాబా. అది సాక్షాత్కారాలు కూడా మొదట్లో చూసారు, ఇతర ధర్మాల వాళ్ళు కూడా ఎలా లైన్లో వస్తారు ఇక్కడ అనేది పిల్లలు ఆదిలో సాక్షాత్కారాలు చూసారు అని చెప్తున్నారు బాబా. భగవంతుడు నిరాకారుడు చదివిస్తున్నారంటే తప్పకుండా ఇక్కడ దిగి రావాలి కదా. ఎంత బాబాని జ్ఞాపకం చేస్తాం మనం అంత తుప్పు తొలగుతుంది అని చెప్తున్నారు బాబా. బాగా చదువుకుంటే మీకు 21 జన్మలకు వరకు హెల్త్ వెల్త్ అన్నీ నిండిపోతున్నాయి కదా అని చెప్తున్నారు బాబా. బాబా సేవలో పెట్టుకుంటే ధనం కూడా మీకు అక్కడ జమ అయిపోతుంది, లేకపోతే ఇక్కడ మట్టిలో కలిసిపోయేదే, ఎవరు కూర్చొని తరాలు తినేది లేదు అయితే లేదు అని చెప్తున్నారు బాబా. వరదానంలో చెప్తున్నారు, సత్యత ఆధారంతో ఒక బాబాని ప్రత్యక్షం చేయాలి మీరు. అలాంటి నిర్భయంగా అథారిటీ స్వరూపంగా తయారు కండి. సత్యమైన జ్ఞానం ఇది, నిర్భయంగా చెప్పండి, సంకోచిస్తూ చెప్పకండి అని చెప్తున్నారు బాబా. మనం చెప్పే సత్యత వాళ్ళకి అర్థం అవ్వాలి, తగలాలి. ఒకే తండ్రి పిల్లలం మనం, ఒకటే కార్యం ఇప్పుడు జరుగుతుంది, అతడు వచ్చి ఉన్నారు, అతనిదే యథార్థమైన కార్యము, యథార్థమైన మార్గము, అతను ఒక్కడికే మన అందరూ సంతానము. ఇవన్నీ అర్థమైపోతే విజయం యొక్క జెండా ఎగురుతుంది, అందరం ముక్తిధామానికి వెళ్ళిపోతాం. అదే సంస్కారంతో వెళ్ళిపోయి ఉండడం వల్ల మళ్ళీ ఇతర ధర్మాల్లో కూడా జన్మలు తీసుకుని వచ్చిన భగవంతుడు ఒక్కడే అనే మాటను అందరూ ఒప్పుకుంటారు అని చెప్తున్నారు బాబా. సహించటమే స్వయం యొక్క శక్తి స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోవటము అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. मिले परमात्मा महका दिल का जहां, मिले परमात्मा महका दिल का जहां, जैसे मिल गई